చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. తెలుగుదేశం, జనసేన, బీజేపీల పొత్తుల ఉదంతం ప్రహసనంగా మారుతోంది. ఈ పొత్తు 3 పార్టీల మధ్యన అనడం కన్నా 2 వ్యక్తుల మధ్యన అనడం కరెక్ట్. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరిద్దరి మధ్యన ఈ పొత్తు ఏర్పడింది. ఈ పొత్తులో సఖ్యత ఉంది, ఈ పొత్తులో సహకారం ఉంది, పరస్పర విశ్వాసం ఉంది, ఉత్సాహం ఉంది. అయితే అది కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల మధ్యన ఏర్పడిన పొత్తులో మాత్రమే ఉంది. పార్టీల వారీగా చూస్తే తెలుగుదేశం, జనసేనల మధ్యన పొత్తు అనేది మిథ్యా పదార్థంగా మాత్రమే ఉంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్వార్థం మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అహం కోసం ఈ పొత్తు కుదిరింది. తెలుగుదేశం క్యాడర్ ఏమీ జనసేనతో పొత్తును కోరుకోలేదు. చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఇన్ఛార్జీలు ఆది నుంచి ఈ పొత్తు పట్ల వ్యతిరేకతతోనే ఉన్నారు. జనసేన పోటీకి చంద్రబాబు నాయుడు కేటాయించిన 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయితే టీడీపీ వారు రగిలిపోతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి జనసేన సహకారం అవసరమని కానీ, పవన్ కళ్యాణ్తో పొత్తు వల్ల కాపుల ఓట్లు వస్తాయనే లెక్కలు కానీ తెలుగుదేశం పార్టీలో చాలా మందికి లేవు. కేవలం 1-2 జిల్లాల నేతలకే కనీసం ఈ లెక్కైనా ఉంది. మిగతా చోట్ల అదేమీ లేదు. మరి కాపుల ఓట్లు ఉన్న జిల్లాల్లో అయినా తెలుగుదేశం వాళ్ళు త్యాగానికి రెడీగా ఉన్నారా అంటే అలాంటిది కూడా ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ వల్ల కాపుల ఓట్లు కావాలి కానీ జనసేన పోటీకి లైన్ క్లియర్ చేయడానికైతే అక్కడ కూడా వారు సిద్ధంగా లేరు. స్వయంగా పవన్ కళ్యాణ్ పోటీకి కూడా తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కానీ సహకారం అందించడం లేదు. రచ్చ చేశారు. పవన్ కళ్యాణ్ అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న భయం, భక్తి, గౌరవం ఆ స్థాయిలో ఉంది. తెలుగుదేశం పార్టీ కమ్మనేతలు గతంలో కూడా పవన్ కళ్యాణ్ను తోలనాడారు. 2014లో పవన్ మద్దతుతోనే తెలుగుదేశం గెలిచింది కదా అంటే, తన అన్నను గెలిపించుకోలేని పవన్ కళ్యాణ్ మమ్మల్ని గెలిపించాడా అంటూ వారు బాహాటంగానే ప్రశ్నించారు. అన్ని మాటలు అనిపించుకున్న పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు పల్లకే మోస్తూ ఉన్నారు. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలోని కమ్మవాళ్లలో పవన్ అంటే చులకన, చిన్న చూపే ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటికే కాదు, ఎప్పటికీ అలాంటి అభిప్రాయాలే వారి నుంచి వ్యక్తమవుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో ఈ విషయంలో వారు ఏమాత్రం వెనకాడరు కూడా. జనసేన పోటీకి చంద్రబాబు కేటాయించే సీట్లలో ఎక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్, ఇన్ఛార్జీలు సహకరించడం లేదు. జనసేన అంటేనే వారికి చిన్న చూపు ఉంది. అలాంటిది ఆ పార్టీ అభ్యర్థులకు వీరు జై కొట్టేదేముంది? ఎక్కడైనా చంద్రబాబే జనసేనలోకి తన వారిని పోటీ చేయిస్తుంటే మాత్రం అక్కడ క్యాడర్ కాస్త కామ్గా ఉంది. మరి జనసేన వైపు నుంచి పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పటికే జనసేన మీద ఆశలు, ఆశయాలు ఉన్నవారు గప్చుపైపోయారు. తెలుగుదేశంతో పొత్తు అంటూ పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసినప్పుడే చాలా మంది చల్లబడ్డారు. ఇక 21 సీట్లకు పరిమితం కావడంతో మిగిలిన వారు కూడా నిశ్చేష్టులైపోయారు. 21 సీట్లలో పోటీకి పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రవచనాలన్నింటినీ కలిపి చూస్తే వాటిని గొప్పగా భావించిన వారు కోమాలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఏపీ రాజకీయాల్లో పవన్ వారు ఊహించుకున్న దానికి ఈ 21 సీట్లలో పోటీకి అణుమాత్రం సంబంధం లేదు. స్వయంగా పవన్ కళ్యాణ్ పోటీకే ఇప్పుడు టీడీపీలో బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది కూడా 1,00,000 మంది కాపు ఓట్లు ఉన్న నియోజకవర్గంలో. ఇలాంటి పరిణామాలు జనసేనలో తెలుగుదేశంపై కసిని రేపుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబే తనకు సర్వస్వం అనే వాదనలో కొంచెం కూడా తగ్గడం లేదు. కానీ వీరాభిమానులు కూడా ఆ వాస్తవ పరిణామాలతో నిశ్చేష్టులవుతున్నారు. చంద్రబాబు, పవన్ల మధ్యన పొత్తు కుదిరినా తెలుగుదేశం, జనసేనల మధ్యన మాత్రం ఈ పొత్తు పుచ్చులా మారింది. ఇది వాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.